హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. రోజు తోటకూర వేపుడు నేను నా స్టైల్ ఎలా చేస్తానో చూపిస్తున్నాను. తోటకూర 20 రూపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు 2 మీడియం సైజ్వి, 2 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి 1.5 తీసుకున్నాను. ఇందులో దంచి వేసుకుంటాను. నేను ఎలా చేస్తాను అనేది ప్రాసెస్ చూడండి. తోటకూర అయితే కట్ చేసేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్నాము ఏంటి అనేది కూడా చూపిస్తాను. కట్ చేసేటప్పుడు కుదరదు నాకు చూపించడము, నేనే పట్టుకొని నేనే కట్ చేయాలంటే కుదరదు కదా, అందుకోసము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లాగా మొత్తము తోటకూర మొత్తం ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవి ఎలా చేసుకుంటా ఏంటి అనేది కూడా అది కూడా చూపిస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, కటింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఉల్లిపాయలు, వెల్లుల్లి కచ్చపచ్చగా దంచుకోవాలి, పచ్చిమిరపకాయలు, తోటకూర. ఇప్పుడు మనము ఇవి ప్రాసెస్ ఎలా చేద్దాం ఏంటి అనేది చూద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు తోటకూర అయితే కడిగేసుకున్నాము. మంచిగా కడిగేసుకొని హోల్స్ ఉంటుంది కదా, అందులో వేసేసుకున్నాము. వాటర్ మొత్తం కిందకి పోయేలాగా. ఇదిగోండి ఫ్రెండ్స్, వాటర్ అయితే పోసుకుంటున్నాము. మంచిగా కడిగేసుకున్నాము. మంచిగా తీసి కడుక్కోండి ఫ్రెండ్స్, మట్టి ఎక్కువ ఉంటుంది ఆకులలో. మంచిగా కడిగేసుకుంటే మనకి 1-2 సార్లు బాగుంటుంది. ఫ్రెష్గా కడిగేసుకొని మనము. ఆకుకూర కూడా మంచిగా లేతగా ఉంది, కాడలు పెద్దగా ఏమి ముదరలేదు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది ఈసారి ఇప్పుడు ఎప్పుడు చూపిస్తున్నారు కదా, ఈసారి మేము ఉడకబెట్టుకొని పప్పులా రుబ్బుకొని తాలింపు వేసుకుంటాము. అది కూడా చూపిస్తాము. నేను అది కూడా ట్రై చేయండి. మీకు ఏ విషయం ఉంటే అది తినచ్చు మీరు. అదే తినాలి ఇదే తినాలి అని ఏముంటుంది. నేను ఫ్రెండ్స్ నేనైతే ఇందులో వేసుకుంటున్నాను. వాటర్ మొత్తం దిగిపోతాయి చూసారా. వాటర్ మొత్తం దిగిపోతుంది. కింద చూసారా ఫ్రెండ్స్ ఎంత మట్టి ఉందో, అది కూడా మనం జాగ్రత్తగా తీసుకున్నాము. అలా తీసేసుకొని మళ్ళీ ఒకసారి కడిగేసుకొని వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, అసలు మట్టి చాలా ఉంది ఇందులో, 2 సార్లు కడిగినా కానీ. ఇప్పుడు మంచిగా తీసేసుకున్నాం మనం. ఇవన్నీ ఫ్రెండ్స్ లెక్షన్ అంటే ఇలా కవర్తో పెట్టుకున్నాను. ఇప్పుడు వాటర్ అన్నీ పోతాయి అందులోకి. ఇందులో వాటర్ ఉంటే మొత్తం దాంట్లో దిగిపోతాయి. వాటర్ మొత్తం దిగిపోయినాక మనం తాలింపు అయితే వేసుకుందాం. ఎలా వేసుకుంటాం ఏంటి అనేది చూపిస్తాము. ఓకేనా? నేను ఫ్రెండ్స్ స్టవ్ మీద అయితే స్టవ్ వెలిగించుకొని అది పెట్టేసాను. కడాయి అయితే పెట్టేసుకున్నాం కదా, ఆయిల్ అయితే వేసేసుకున్నాం. నేను ఫ్రెండ్స్ 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి మనము. 3, 4 అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో కావాల్సినవి ఏమేంటి అనేది ఇందులో వేసుకుందాం మనము. ఆవాలు, జీలకర్ర అంటే దీంతో 1 స్పూన్ వేస్తున్నాను. మనకి మినపప్పు కొద్దిగా వేసుకుంటే చాలు, ఎక్కువ అవసరం లేదు. మీరు మెంతులు వేసుకుంటా అనుకుంటే వేసుకోవచ్చు. నేను ఇందులో ఫ్రైలో అయితే వేయను, ఎందుకంటే నోటికి తగిలితే చేదు అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పి తోటకూరలో మటుకు వేయను నేను ఎప్పుడు. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, కరివేపాకుతో పాటు ఎండుమిరపకాయ ఒక్కటే వేస్తున్నాను. ఎవరు తినరు మా ఇంట్లో ఎండుమిరపకాయ, టేస్ట్ కోసం వేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎలా వేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాము. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోండి. ఆయిల్ హీట్ అవ్వకముందే ఎప్పుడైనా కానీ తాలింపు గింజలు వేయకండి. ఆయిల్ హీట్ అవ్వింది ఎలా తెలుస్తుంది అంటే 1-2 గింజలు వేసి చూస్తే మీకు చిట్ అంటాయి, అట్లా ఉన్నప్పుడే వేయండి. ఓకేనా? వేసేసాను. కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ వేసేస్తున్నాను. వెల్లుల్లి కూడా వేసేసుకోండి ఇప్పుడే. వెల్లుల్లి ఇప్పుడే వేసేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది, ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది వెల్లుల్లి అనేది. ఎండుమిరపకాయ 1, దాంతోపాటుగా ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఉల్లిపాయలతోనే ఉప్పు కూడా వేసుకోండి. 1 స్పూన్ వేసుకుంటున్నాను నేను. తర్వాత చూసుకొని వేసుకోవచ్చు కావాలి అనుకుంటే, ఎక్కువ ఒకేసారి వేసేయకండి. ఉప్పుతో పాటు పసుపు, నాది చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు స్పూన్ని బట్టి వేసుకోండి. దాన్ని మంచిగా కలిపేసుకున్నాము. వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసాం కదా, కరివేపాకన్ని. స్మెల్ అయితే సూపర్గా ఉంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా తినేస్తారు మంచిగా. ఇది తోటకూర అంటే అందరికీ మంచిదే ఫ్రెండ్స్, హెల్త్ పరంగా కానీ బ్లడ్ పరంగా కానీ బ్లడ్ కూడా మంచిగా పడుతుంది. ఇందులో మనం ఇంకా వెల్లుల్లి వేసాం కాబట్టి హార్ట్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది వెల్లుల్లి. తినేవాళ్ళు చూసుకొని, అంటే మరి ఎక్కువ కూడా తినకూడదు, మితంగా. అంటే మనకి ఎంత కావాలో బాడీకి అంతే తీసుకోవాలి. మరి ఎక్కువ తీసుకున్నా వేడి అయిపోతుంది. అందులో ఇప్పుడు సమ్మర్ కదా, కొంచెం మజ్జిగ అవి యూస్ చేస్తూ ఉండండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు మరి బ్రౌనిష్ కలర్లో రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. తోటకూర ఫ్రైలో అయితే కొంచెం కచ్చాపచ్చాగా ఫ్రై అయినాక మనము ఆకుకూర అనేది వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ప్లేట్ పెట్టేసుకున్నాము. అలాగని చెప్పి దూరం వెళ్ళి నుంచోకండి, మధ్యలో కలుపుకుంటా ఉండండి. కలుపుకుంటా ఉంటే ఏమవుతుందంటే కింద అడుగు అంటిందా లేదా అనేది మనకు తెలుస్తుంది. అడుగు అయితే అంటదు నాకు తెలిసి. మన వాటర్ అన్ని అందులో పెట్టాం కదా హోల్స్, దాంట్లో వాటర్ అన్ని పోవడం కోసం అని చెప్పి మనం ఇంకా వాటర్ ఏమి వేయము ఇందులోకి, అలాగే ఫ్రై చేసేస్తాం కాబట్టి మనం చూసుకుంటూ ఉండాలి, మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అయితే వేగినాయి. మనం ఎలా అనుకుంటే అలాగా ఇప్పుడు ఆకుకూర కూడా వేసేసుకున్నాము. వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాక చూపిస్తాం మీకు. ఒక చెత్త కుదరదు కదా అన్నారు. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇట్లాగా మంచిగా కలిపేసుకోండి. నాకు కలపడం ఇందాకలా కుదరలేదని నేను కలిపినాక చూపిస్తున్నాను. ఇలా కలిపేసుకొని మంచిగా ఒక ప్లేట్ బోర్లా పెట్టేసుకుంటే ఆ వాటర్ ఇది ఉంటుంది కదా, ఏమంటారు స్టీమ్ లాగా, అది మనకి ఆకుకూరలోనే పడుతుంది. ఆ వాటర్తోనే మనకి కుక్ అయిపోతుంది. మళ్ళీ మనం వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. తోటకూరలో, పాలకూరలో కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రైకి ఉడకపెట్టుకోవాలనుకుంటేనే వేసుకోవాలి మనము. ఓకేనా? ఇట్లాగా మనకి మంచిగా
ఫ్రై అయిపోతుంది. తర్వాత మళ్ళీ చూపిస్తాను ఎలా చేసుకున్నా, ఏమేమి వేసుకున్నాం అనేది. ఉప్పు గుర్తుపెట్టుకోండి, ఉప్పు 1 స్పూన్ వేసుకున్నాను నేనైతే. 20 రూపీస్ తీసుకున్నా. 6 కట్టలు వచ్చినాయి మాకు ఆకుకూర, తోటకూర అనేది. మీకు ఎన్ని కట్టలు వస్తాయో చూసుకోండి దాన్ని బట్టి. అంటే మా ఈ చిన్న కట్టలే కదా, ఇటు సిటీలో మీకు తెలిసిందే కదా, సిటీలో వాళ్ళకి. అటు పల్లెటూరు వాళ్ళకైతే కొంచెం పెద్ద కట్టలు వస్తాయి. డిఫరెన్స్. ప్లేట్ అయితే వేసేసుకుంటున్నా నేను, బోర్లా పెట్టుకుంటున్నాను. స్టీమ్ మొత్తం దానిలోకి అబ్జర్వ్ అయిపోతుంది, వాటర్ అనేది దానివల్లే కుక్ అయిపోతుంది. సిమ్లో పెట్టుకోండి ఆకుకూర. మనం ఉల్లిపాయలు వేగే వరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఆకుకూర వేసినాక సిమ్లో పెట్టేసుకుంటే మంచిగా మగ్గుతుంది ఆకుకూర అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇందాక మనం ఈ డెక్షా మీద ఇలా పెట్టుకున్నాం కదా, వాటర్ చూడండి ఎన్ని వచ్చినాయో అందులో నుండి, ఆకుకూరలో నుండి వచ్చిన వాటర్ ఇవి. ఇప్పుడైతే మనం తీసేసుకున్నాం, ఇది కూడా పడేద్దాం, ఈ అవసరం లేదు మనకి. ఫ్రెండ్స్, నేను పోయినసారి చెప్పుకున్నా కదా, ఇవి మనము వాటర్తో రాళ్ళు అనేది తీసుకునేది ఎలాగనేది చూపిస్తా చూడండి. మనము జొన్నలు అంటున్నా కొరలు బియ్యం ఇలా నానపెట్టేసుకోవాలి ముందే. కొరలనే కాదు, ఇందులో సామెలు అవి కూడా ఉన్నాయి. ఇది ఈ రోజు సామెలు అనుకుంటా, నాకు క్లియర్గా అయితే తెలియదు. అయితే ఇవి మంచిగా మనము ఇలాగా తీసేసుకుంటే లాస్ట్లో మనకి రాళ్ళు అనేవి వస్తాయి. ఇది ఉడకపెట్టేసుకో, అంటే మామూలు రైస్తో పాటుగా ఇది 1 గ్లాస్ వేసుకుంటాను ఎప్పుడు. మా మమ్మీకి మా డాడీకి ఇదే తింటారు. 1 గ్లాస్ వాళ్ళకి, సామెలు అయితే 1 గ్లాసు మామూలు వైట్ రైస్ వేస్తాను. ఇలాగా చేసుకుంటే మనకి నానబెట్టుకుంటే ఇంకా తొందరగా వచ్చేస్తాయి రాళ్ళు అనేవి. మనం ఇలా చేసుకుంటే మనము తీసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది. అలాగని అలవాటు లేని వాళ్ళు చేయకండి, మొత్తం పడిపోతాయి రాళ్ళు అనేవి. లాస్ట్లో మళ్ళీ చూపిస్తా చూడండి ఎన్ని రాళ్ళు వచ్చాయి ఏంటి అనేది. ఈ గింజలు లాగుంటాయి ఫ్రెండ్స్, మనకి దొరకవు, కింద పడితే జాగ్రత్తగా తీసుకోండి. ఇప్పుడంటే పడిపోయినాయి. మనం ఇలా చేసుకునే దాన్ని బట్టి మనకి కింద రాళ్ళు అనేవి పేరుకుపోతాయి. మట్టి కానీ లేదంటే రాళ్ళు కానీ ఉంటే మనకి ఇట్లా వచ్చేస్తాయి. చిన్న వాటిలో ఏరడం కుదరదు కదా, మామూలు బియ్యంలో ఏరినట్టుగా. అందుకని ఇలా చేసుకుంటే మనకి ఈ రాళ్ళు అనేవి తగలవు వాటికి. ఇందులో అంత ఎక్కువ ఏం లేవు ఫ్రెండ్స్, మామూలుగానే ఉన్నాయి. ఇది మొన్న కొరలు వేస్తున్నాను, కొరల్లో అయితే చాలా వచ్చినాయి అసలు రాళ్ళు అయితే. అంటే ఫ్రెష్గా ఉన్నాయా లేదా దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇదిగోండి కనిపిస్తున్నాయా, ఇవ్వండి మట్టి అండ్ బ్లాక్గా ఉన్నాయి ఇటు సైడ్ మొత్తము. అవి ఇంకా అవే రాళ్ళు అలాగ వచ్చేస్తాయి. మంచిగా నానబెట్టుకొని చేసుకుంటాం. ఈ మధ్య వెల్లుల్లి అయితే తినట్లేదు ఫ్రెండ్స్, ఎక్కువ వేడిగా ఉందని చెప్పి. ఇప్పుడైతే రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు తోటకూరలో వేసా కదా వెల్లుల్లి, కూరలు ఇట్లా వేపుళ్ళు చేసినప్పుడు లేదంటే పప్పుల్లో ఎక్కువ యూజ్ చేస్తాము. అందుకోసం చెప్పి ఈ మధ్య వేయడం లేదు. 4-5 డేస్ నుండి వెల్లుల్లి అనేది హీట్ ఎక్కువ ఉంది బాడీలో అనేసరికి. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకున్నాం రైస్. ఫ్రెండ్స్, స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను రైస్ కూడా. ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది మనకి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆకుకూర చూద్దాము ఎట్లా అయిందో. చూసారా మంచిగా ఇది మెత్తగా అయితే అయిపోయింది. ఇంకొంచెం వేగినాక మనము కారం వేసుకున్నాము. ధనియాల పొడి కూడా వేసుకుంటే వాళ్ళు వేసుకోండి, మీ ఇష్టం, అది మీ టేస్ట్ని బట్టి మీరు చేసుకోండి. నేను వేస్తానా లేదా అనేది తర్వాత చెప్తాను మా మమ్మీని ఒకసారి అడిగి, ఎందుకంటే వాళ్ళే కదా తినేది. ఒకసారి వేసుకుని చేసుకోండి, ఒకసారి వేసుకోకుండా చేసుకోండి. రెండింటి టేస్ట్ అనేది తెలుస్తుంది కదా, ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ప్లేట్ అయితే పెట్టేసుకున్నాము. ఇంకా ఉడకాలి అది. ఇంకొంచెం ఫ్రై అయినాక మనము ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి కారం అవి వేసుకుంటాం. ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. చూసారా వాటర్ ఎక్కువ ఏం రావు, తక్కువగానే వస్తాయి స్టీమ్ అనేది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాము. కలిపేసుకొని మంచిగా ఉడికింది ఫ్రెండ్స్. ఇంకొంచెం ఉడికినాక మనము ఇందులో కారం అవి వేసేసుకున్నాము. ఇందులోకి కలుపుకోవడానికి చారు కానీ పచ్చడి కానీ చేసుకోండి. నేను ఈరోజు అయితే పచ్చడి చేశాను, ఎండుమిరపకాయ తొక్కు వేసి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ పచ్చడి అయితే చేశాను. నేను చేసేటప్పుడు ఇది తీయలేదు వీడియో అనేది, ఈసారి చూపిస్తాను. ఎండుమిరపకాయలు తొక్కు వేసి, చింత తొక్కు వేసి చేశాను. పోయినసారి చేసింది చూపించా కదా, ఎండుమిరపకాయలు, టమాటాలు, పల్లీలు, కొంచెం నువ్వులు వేసి చేసుకున్నాం కదా, ఆ టైప్లోనే. కాకపోతే ఇందులో నువ్వులు వేయము, టమాటాలు 1 or 2 వేసుకుంటాము అంతే. మిగతాది మొత్తం తొక్కు వేసుకుంటాము. ఉట్టిగా తొక్కు చేసుకునేది కూడా ఉంటుంది, అది కూడా ఒకసారి చూపిస్తాను. ఓకేనా, ఈసారి తీసినప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, మొన్న స్కిప్ అయిపోయింది, తీద్దాం అనుకున్నాను, తీయడం కుదరలేదు. ఆ రోజు హడావిడిలో చేసేసాను. మొన్న కాదు నేను చేసేటప్పుడు. ఇప్పుడైతే ప్లేట్ పెట్టేసుకున్నాము. ఇంకొంచెం సేపు ఉడికినాక మంచిగా కారం వేసేసుకున్నాం. ఇందాక రైస్ పెట్టడానికి చెప్పాను కదా ఫ్రెండ్స్, అది రైస్ అనేది ఇందులో అన్ని రావట్లేదు, రాళ్ళు అనేవి తక్కువగా ఉన్నాయి. ఇందులో పొరల్లో ఎక్కువ ఉన్నాయి ఆ రైస్లో మటుకు. అది కలర్ కూడా చాలా చేంజ్ అయిపోతుంది, వాటర్ అనేది బ్లాక్నెస్గా వచ్చేస్తుంది. రైస్ కూడా అట్లాగే వస్తుంది. ఇప్పుడైతే మనకి బియ్యం వేసేస్తున్నాం కదా, ఆల్రెడీ ఇంకా పొంగడానికి వస్తుంది. అందుకని ప్లేట్ అనేది తీసేసి కలిపేసుకుంటున్నాము. ఓకేనా, ఊదలు అంట ఇది రైస్ అనేది. ఇది కొంచెం వైట్గానే ఉంటుంది, ఇది అంత ఇది ఏముండదు. పొరలు మటుకు బ్లాక్నెస్గా వస్తుంది. రైస్ కూడా బ్లాక్గా వస్తుంది, వాటర్ కూడా బ్లాక్గా వస్తుంది. ఎన్నిసార్లు కడిగినా అలాగే వస్తుంది రైస్ అనేది. ఇది బాగా వైట్ రైస్ అనేది మనము అన్నం ఉడికిందా లేదా అనేది ఎలా చేస్తామో, అందులో వైట్ రైస్ ఉంది కాబట్టి ఉడికిందా లేదా అనేది చూసుకొని గంజి తీసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు తీసుకొని మనము కారం అవి వేసేసుకున్నాము. ఓకేనా, కారం వేసినాక అది
పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒక 5 to 10 minutes పడుతుంది, అంతే, ఎక్కువ టైం ఏం పట్టదు. కారం వేసినాక, కారం వేయకముందు అయితే ఒక 20-25 minutes పడుతుంది మనం ఆకుకూరని తీసుకునే దాన్ని బట్టి. ఇది లేతగా ఉంది కాబట్టి తొందరగా అయిపోయింది. నాకు ముదురుగా ఉన్నదైతే కొంచెం ఎక్కువసేపు అనేది ఉడకాలి. ఫ్రెండ్స్, మాది మసాలా కారము, అంటే ఈరోజు బయట నుండి తీసుకొని వచ్చాము, మళ్ళీ పట్టించాము మేము, అది కూడా పెట్టాను చూడండి మీరు. 1.5 అనేది వేసుకున్నాను నేను కారం అనేది. దాంతో పాటుగా కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను, ఇక టేస్ట్ కోసమని. ఓకేనా, ఇప్పుడు ఇది కూడా కలిపేసుకున్నాను. మంచిగా కలిపేసుకొని కారం పచ్చివాసన పోయేదాకా. ఇందులో కొంచెము ఉప్పు తక్కువ ఉన్నా పర్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆకుకూరలో ఉప్పు అనేది కనిపిస్తుంది, కొంచెము ఎక్కువ వేసుకుంటే మరీ తినలేరు, అందుకని కొంచెం చూసి వేసుకోండి. ఉప్పు అనేది ఎక్కువ తెలియని ఇప్పుడు నేర్చుకుంటున్న పిల్లల కోసం అనేది చెప్తున్నాను. నా వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, వాళ్ళకు కూడా షేర్ చేయండి. కొంతమంది ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళు ఉంటారు వంటలు, వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. కొంచెం అలా నేర్చుకుంటున్న వాళ్ళకి నా వీడియోస్ అనేది షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా, ప్లేట్ అయితే పెట్టేసుకున్నాము. మళ్ళీ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఓకేనా, రైస్ అయితే కుక్ అయిందా లేదా అనేది చూద్దాము. మనము వైట్ రైస్ ఉంది కదా, ఇలా నొక్కుంటే తెలుస్తుంది, ఇంకా కుక్ అవ్వాలి. కొంచెము వాటర్ అనేది ఉంటే ఓకే, మనము తీసేసుకున్నాము, లేదంటే అలాగే ఏసరికి వేసినట్టుగా మనము సిమ్లో పెట్టేసుకుంటే ఇట్లా ఒకసారి కలుపుకొని సరిపోతుంది. ఇందులోకి ఎక్కువ శాతము పతలాగా ఉన్నాయి, లేదంటే పచ్చళ్ళు, పప్పుచారు, ఇవి పులుసులు అంటారు కదా, ఆ టైప్లో ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకైనా లేదంటే కూరల్లోకైనా, ఈ రైసుల్లోకి, వైట్ రైస్లో అయితే ఏదైనా తినొచ్చు. వీటిల్లో కంటే మనకి కొంచెం పులుసులు, పప్పుచారులు, పచ్చళ్ళు, గోంగూర అట్లా టైప్లో ఉంటే బాగుంటుంది. ఇప్పుడైతే పచ్చడి ఉంది కాబట్టి అది ఫ్రై చేస్తున్నాను. తోటకూర అనేది ఒకవైపు ఫ్రై అవుతుంది, ఒకవైపు రైస్ అనేది ఫ్రై అవుతుంది. రైస్ అనేది ఉడుకుతూ ఉంది, ఆ తోటకూర అనేది ఫ్రై అవుతుంది. ఫ్రెండ్స్, రైస్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే గంజి అనేది తీసేస్తున్నాను. నేను గంజి తీస్తున్నాను ఫ్రెండ్స్, ఇందులో తీసుకుంటున్నాను. ఎంత వస్తుందో చూద్దాను. ఇందులో గంజ లేదు, పెట్టేసుకున్నాము సిమ్లో పెట్టేసుకొని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకున్నాం. సిమ్లో పెట్టేసుకొని ఒక 5 minutes తర్వాత ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది రైస్. మామూలుగా చూసే వాళ్ళకి, వండే వాళ్ళకి అయితే ఇటు సైడ్స్ నుంచి కొంచెం లైట్గా పొగల్లాగా వస్తాయి. అది తెలియలేదు అనుకుంటే మీరు అలారంలో టైం చూసుకొని ఆఫ్ చేసుకోండి, 5 minutes అయిందా లేదా అనేది. రైస్ అనేది ఉడికినాక ఇట్లా ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడు మనము గంజి అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు ఆకుకూర చూసేద్దాము ఎంతవరకు ఫ్రై అయ్యిందో. వాటర్ చూసారా ఇలా వస్తుందో. ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాము మంచిగా. ఫ్రెండ్స్, తోటకూర అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనము ఆఫ్ చేసేసుకున్నాము పొయ్యి. ఇంకా ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు, అన్నీ వేసేసుకున్నాం కదా మనము. ఉప్పు కూడా సరిపోతుంది పచ్చళ్ళలోకి కాబట్టి, చారులోకి, పచ్చళ్ళలోకి అయినా బాగుంటుంది. ఉట్టిగా తినే వాళ్ళు తినొచ్చు, తినలేము అనుకున్న వాళ్ళు ఇలా చేసుకొని తినండి. పచ్చళ్ళు కలుపుకుని తింటే టేస్ట్ అనేది బాగానే ఉంటుంది నంచుకుంటే ఇందులోకి. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ అనేవి మీకు కూడా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. ఇంకా కష్టపడి చేస్తున్నాను కదా ఫ్రెండ్స్, కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై, టేక్ కేర్.